గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే అద్భుతమైన విజయం ఈసారి నమోదు చేయబోతున్నామని ఆయన చెప్పారు. తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే అని వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మధ్యకాలంలో సర్వేలు కూడా మనం చూసాం. మెజారిటీ సర్వేలు కూటమి వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు నిజమైనటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నాకు సంబంధించి కూడా ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అక్కడ పోలింగ్కి సంబంధించి కావచ్చు, ఎన్నికల కోడ్ ముందు, కోడ్ వచ్చిన తర్వాత పోలింగ్ జరిగిన సరళి, వీటన్నిటిని నేను కూడా దగ్గర నుంచి చూస్తున్నానని చెప్తున్నారు ఎన్ఆర్ఐ రామ్ గారు. సో నాకున్న అంచనా ప్రకారం నా అనాలిసిస్ గతంలో కూడా నేను చేసింది నిజమైంది. సో మళ్ళొకసారి నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను. వాళ్ళ సర్వేలన్నీ పక్కన పెట్టండి, నా సర్వే వినండి అని చెప్పి ఎన్ఆర్ఐ రామ్ గారు చెప్తున్నారు. సో వారి వర్షన్ కూడా మనం విందాం. రామ్ గారు నమస్తే సార్. నమస్తే. ఆయన ఎన్ఆర్ఐ రామ్. నేను అమెరికా నుంచి వచ్చాను రీసెంట్గా. యా. ఇక్కడ ఎలక్షన్ సర్వీలు చూశాను. మ్మ్. అసలు ఈ ఎలక్షన్ సర్వీ చూస్తే ఎలక్షన్కి ముందు ఎవరు కంటెస్ట్ చేయకుండానే సర్వేలు వచ్చేసినాయి. మ్మ్. అసలు అది ఎలా పాసిబుల్ అనుకున్నాను. తర్వాత అయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అబ్జర్వ్ చేశాను. మ్మ్. అబ్జర్వ్ చేసిన దానికి ఒకలాగా ఉన్నది. ఇప్పుడు ఏమో బెట్టింగ్లని అయ్యని, కూటమి వస్తుందని, జగన్ వస్తారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అవును, విపరీతంగా బెట్టింగ్లు వేస్తే చాలా జోరుగా జరుగుతున్నాయి. ఆ, వైసీపీ అయితే- వస్తుందని, కూటమి అయితే వస్తుందని. నేను ఎన్నిటిని కూలంకషంగా అనాలిసిస్ చేశాను. మ్మ్. సో ఆ ఆలోచన మీకు బోర్డు మీద ఏ విధంగా అనొచ్చు సరే, చెప్పండి. ఇప్పుడు నా ఎలక్షన్ ఉద్దేశం అయితే మ్మ్. నాకు ఏ విధంగా చూసినా కూడా కూటమికి వచ్చేటానికి అవకాశం కనిపించట్లేదు. ఏ విధంగా చూసినా సరే, ఎంత మినిమం చూసినా సరే, వైఎస్ఆర్ గవర్నమెంటే వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి వైఎస్ఆర్ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మ్మ్. దాన్ని ఏ సో విధంగా ఎలక్షన్స్ దగ్గరుండి చూసారా మీరు? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో. చూశాను, అబ్జర్వ్ సో ఆయా చేశాను. నియోజకవర్గాల్లో అభ్యర్థులు కావచ్చు. అబ్జర్వ్ చేశాను. మ్మ్. బట్ కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్తున్నారు. సో దాని పాయింట్ని మీ వైపు నుంచే మీ ఆన్సర్స్, మీ క్వశ్చన్స్ ద్వారానే నేను ఎలాగనేది బోర్డు మీద చూపెడతాం, మనం డిసైడ్ చేద్దాం. కానీ నా ప్రగాఢమైన విశ్వాసం అయితే మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని నేను ఓకే, ప్రగాఢమైన మీకు మీ అంచనా ఏంటి? మీకు ఎట్లా అనిపించింది? మీ అనాలిసిస్ ఒకసారి మనం టీవీ ప్రేక్షకులు కూడా ఓకే. చూపించండి. నార్మల్గా అప్పుడు ఏముంటుందంటే లాస్ట్ దాన్ని పదే పదే చెప్పుకోవడం అవసరం లేదు. ఆయన 50.5%తో 151 సీట్స్ అండ్ 39.5 తోటి 23 seats TDP. జనసేన 5.5, సారీ బీజేపీ ఏమీ లేదు 1%. సో మొత్తం మీద వీళ్ళంతా కలిసి 46% అయినప్పటికీ కూడా మ్మ్. 50.5 తోటే ఆయన చేశారు. కానీ ఓకే. ఇప్పుడు అంతా డిఫరెంట్గా ఉన్నది. మ్మ్. కొంతమంది ఏమో ముందు స్టార్టింగ్లో ఎగ్నిస్ట్గా గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా మాట్లాడారు. ఓకే. తర్వాత ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. కానీ దాన్ని అసలు ఓటు మినిమం అసలు యాక్చువల్గా మనం ముందు ఏం మాట్లాడుకోవాలంటే ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. మ్మ్. అవును, డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అది వాళ్ళు candidate తరతరాలుగా ఆ ఎవరైనా పార్టీకి ఓటేస్తూ ఉంటారు. వస్తుంటారు. అవును. అది తెలుగుదేశానికి ఎంత స్టిక్ అయ్యి ఉంది, మ్మ్. వైఎస్ఆర్కి ఎంత స్టిక్ అయ్యి ఉంది. మ్మ్. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ద్వారా మీ ద్వారానే ఆన్సర్ రప్పించగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్మ్. 100%లో 3% నోటా అని, కాంగ్రెస్ పార్టీ ఓటు, ఇండిపెండెంట్లు, ఇవన్నీ 3%, ఆల్మోస్ట్ 3.5% ఉంటాయి. తీసేసుకుంటే అవి. తీసేయాలి. మ్మ్. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వీళ్ళతో కలిసి లేదు కాబట్టి అది కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎన్డీఏతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అండ్ అది గవర్నమెంట్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్. వైఎస్ఆర్సీపీ. సో వీళ్ళందరూ కలిపి 97% రేపొద్దున వాళ్ళకు కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ 3 తీసేస్తే. మ్మ్. సో 97%లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎంత చేయాలి? 48% ఫామ్ చేయాలి. సో 48 అంటే ఇప్పుడు ఏంటి, 48%తో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే 100లో -3 పోతే 97 ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 48% ఉండాలి. ఇది మినిమం కావాలి. అయితే దీన్ని అచీవ్ చేయడానికి అంటే ముందుగా మనం వాళ్ళ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ని, డిమెరిట్స్ని, అపోజిషన్ యొక్క గవర్నమెంట్ చేస్తూ అసలు ముందు సాంప్రదాయ ఓటు బ్యాంక్ వీళ్ళకి ఎంత ఉన్నది అనే దాన్ని నేను ఫిగర్స్లో మీకు చూపెడతాను. ఓకే. ఓకే. ఇప్పుడు నేను అంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంటే అప్పర్ కాస్ట్, ఓసీస్, మ్మ్. బీసీస్ మ్మ్. అంటే ఎస్సీస్, ఎవరు లాస్ట్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ ఎవరు ఎటువైపు మొగ్గేదనే దాన్ని ఇక్కడ పర్సంటేజ్ టాలీ చేసుకుని మనం మ్మ్. దాన్ని బట్టి ఎంత వచ్చిన దాన్ని బట్టి అసలు ఆ బ్యాలెన్స్ న్యూట్రల్ ఓటుకి ఏ విధంగా ఇటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి వాళ్ళకున్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం.
దాన్ని మీ మాటలోనే చెప్తారు కానీ. ఓకే. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తీసుకుందాం మనకి ఇక్కడ. అండ్ ఎన్డీఏ అంటే 3 పార్టీలు. ఇక దాని పదే తెలిసింది ఏముంది మీకు అందరికి తెలిసింది. ఇప్పుడు మెయిన్ ముందు ఎస్సీస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్. ఇప్పుడు మీరు జనరల్గా ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతారు, ఎంత పర్సెంటేజ్ మొగ్గు చూపుతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, గతంలో అనుకూలంగా ఉన్నారు. సో ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది మెజారిటీ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆ పథకాలు కావచ్చు, తర్వాత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వస్తూనే ఉంది. ఓకే, ఇందులో ఇంకో పాయింట్ చెప్పాలి ముందు. ఇక్కడ ఎప్పుడైతే ఎన్డీఏ కలిసిందో, ఎన్డీఏతో తెలుగుదేశంతో ఒకప్పుడు ముస్లిమ్స్ కలిసి ఉండేవారు. ఇప్పుడు బీజేపీస్ కలవడం వల్ల వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఆల్రెడీ ఈ క్రిస్టియన్స్ అయితే ఇటే ఉన్నారు, అదొక ఫ్యాక్టర్. మైనార్టీ ముస్లిమ్స్ కూడా ఇటువైపే వచ్చేస్తున్నారు తెలుగుదేశానికి ఉన్నవాళ్ళు. అది కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి పడుతుంది, కంపల్సరీ పడుతుంది. వాళ్ళు ఏరు తెలియదే ఉంది. సరే, ఎనీవే ఇప్పుడు మీరేమన్నారు, నేను ఎస్సీ అన్నారు. ఎంత పర్సెంటేజ్ ఎస్సీ వైసీపీకి చేసి ఉంటుందని అనుకుంటున్నారు మీరు? 80% మీరు అంటున్నారు కదా. సో 80% అంటే ఎంత అవుతుంది? యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ 25% ఉన్నారు. టోటల్ 25% ఉన్నారు. ఇందులో మీరు వైఎస్ఆర్కి ఎంత 80%. 80% అంటే 20 అవుతుంది, అంతే కదా. 20, కానీ నేను ఇంకా తగ్గించేస్తున్నాను, నేను 18 వేస్తున్నాను, 18% వేస్తున్నాను. ఓకే, సో 18 పోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఒక 6% బ్యాలెన్స్ వీళ్ళకి పడుతుంది. అదర్స్ అంటే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 1% పడుతుంది మెయిన్. సో తర్వాత మేజర్ ఎవరు? బీసీ 35% ఉన్నారు. యాక్చువల్గా లాస్ట్ టైము అప్పర్ క్యాస్ట్లు కూడా బాగా చేసినాయి. అందులో కాపులు, బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు వీళ్ళంతా ఉన్నారు. బీసీస్ అంటే 100 కులాలు ఉన్నాయి, చాలా మంది అన్నారు. సో లాస్ట్ టైము అప్పర్ క్యాస్ట్లు కూడా వైసీపీ చేశారు కాబట్టి 50% వచ్చింది. సో ఇప్పుడు ఆ అప్పర్ క్యాస్ట్లో మెయిన్గా కమ్మాస్ ఉన్నారు. మీకు తెలియదు ఏముంది, కమ్మాస్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వేస్తారు. వాళ్ళు 5% ఉన్నారు. ఇక్కడ కమ్మాస్ 5% ఉన్నారు. వీళ్ళు ఇంచుమించుగా ఆల్మోస్ట్ 5% వీళ్ళకే వేస్తారు, అంతే కదా, అంటే 0. అలాగే రెడ్డీస్ 7% ఉన్నారు. వీళ్ళలో నాకు తెలిసి 6% ఇటు, 0.5 ఇటు, 0.5 ఇటు వేస్తారు నాకు తెలిసి. ఓకే, సో ఇకపోతే మిగిలిన క్యాస్ట్లు ఏమన్నాయి? బీసీస్ ఉన్నారు, అప్పర్ క్యాస్ట్లో కాపులు ఉన్నారు, బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు వీళ్ళు ఉన్నారు. బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు 2.5, 3% బ్రాహ్మిన్స్, 3% వైశ్యాసు, 1% రాజులు, 1% వెలమాసు, 8%, 21% కాపులు, 29% ఉన్నారు. ముందు కాపులు మేజర్ కాబట్టి కాపులు ఎంత లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ 70-65% టు వైఎస్ఆర్కే చేశారు. 35% వరకునే అండి తెలుగుదేశానికి చేశారు, జనసేనకి. ఇప్పుడు అది ఆపోజిట్గా వస్తుందని అనుకుంటున్నాం. కానీ మీరేమనుకున్నారు? ఎందుకంటే జనసేన కలిసింది కాబట్టి గతంలో ఇప్పుడు 21% ఉంది. ఈ 21లోని అప్పుడు 65% వరకు, ఇందులో 65% అంటే ఇంచుమించుగా 14% వరకు వైఎస్ఆర్ చేశారు, 7 అట్టేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఇది అటు అది ఇటు మారిపోద్ది అనుకుంటున్నాను. మీరేమంటారు? అంతే, దాదాపు నాకు తెలిసి అయితే ఒక ఈ 21లో 6% వీళ్ళకి, 14% వీళ్ళకి, 1% ఇక్కడ అదర్స్కి పోతుందని. అదర్స్ కూడా పోద్దంటారా? పోనీ అదర్స్ పోవాలి అంటే 0.5 ఉంటారు కదా, అందరూ 0.5 ఇక్కడికి వెళ్తుంది, 14.5. ఓకే, అంటే రీజనబుల్ గా అనిపిస్తున్నాయా లేదా మీకు? ఓకే, ఈ 6 కూడా వేస్తారంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు? మీరు చెప్పండి, మీరు ఎంత వేస్తారనుకున్నారు? 20% కాపులు వేయరంటే, కాపు కూడా ఉన్నారు కదా మరి, చాలా మంది కాపు ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు కదా. ఇప్పుడు కాపులుగా వేయకూడదు అని అనుకుని ఉంటే అంటే కాపులు ఎందుకు వేయాలి ఇప్పుడు? వైఎస్ఆర్ కాదని ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వేయాలి? ఇప్పుడు కాపులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. అవును, వ్యతిరేకంగా ఏ ఉద్దేశంతో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కాపు ఆయనకి వేసేద్దామనే ఉద్దేశంలో ఉన్నారని అనుకుంటున్నారు, అంతే కదా మీరు?
అంతే తప్ప తెలుగుదేశం మీద ప్రేమతో వేయాలని అనుకోరు. ఇది మీకు తెలియదే ఉంది. కాపులు కూడా రాజ్యాధికారం రావాలి. అవును, రాజ్యాధికారం రావాలంటే ఆయన సీఎం అవట్లేదు కదా. ఆయన సీఎం అవుతే డెఫినెట్ గా ఎత్తాడు. ఆయన ఒక్కరు నిలబడితే మొత్తం గొంతుకుంది. అయినప్పటికీ కూడా లాస్ట్ టైం 5.5% వేశారు ఆయన. లాస్ట్ టైం జనసేనకి 5% వేశారు. ఇప్పుడు చాలా మంది కాపు నేతలు చెప్తున్నారు, అంటే జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు, గతంలో మనం తప్పు చేశాము, కాపులందరూ ఏకం కావాలి, మన కాపులు చిచ్చు పెట్టేందుకే ముద్రగడ లాంటి వాళ్ళని, వంగగీతను అక్కడ పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనల్ని ముంచడం కోసమే. సో గంప గుత్తగా కాపు ఓటు బ్యాంక్ అంతా జనసేనకే వేయాలి, ఎన్డీకే వేయాలని చెప్పి తీర్మానించుకున్నారంట కదా. ఓకే, అయితే నేనైతే గ్రౌండ్ లో చేశాను, అవన్నీ ఊహాగానాలే. ఎందుకంటే కాపులు కూడా వైఎస్ఆర్ లో చాలా మంది నిలబడ్డారు. అండ్ ఆల్సో చాలా కాలం నుంచి కాపులకి కమ్మకోలానికి వైరం ఉన్నది. ఎందుచేతంటే ముద్రగడ్ని హెరాస్ చేశారని, అంతకుముందు రంగా ఇష్యూలు ఏదో జరిగిందని. అందుచేత తెలుగుదేశం మీద ప్రేమతో కాదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో వేయాలి. సో అందుచేత నాకు తెలిసి మెజారిటీ కాపులందరూ చెప్పండి. అవును, సపోర్ట్ చేస్తున్నారు చెప్పి ఒక చర్చ. మరి అవును, చర్చ. కానీ నేను 21లో 18 పడే అవకాశం ఉందా అని నాకైతే 18 పడుతుందని అనుకోవట్లేదు. 21లో 18 పడితే ఇంక పడేది 3% అయితే అసలు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్కి 5.5 అంటే 5.5 డబుల్ అయిపోవాలి కదా. డబుల్ అవ్వట్లేదు ఆయనకి. ఇప్పుడు అంతకుముందు ఆయన కొత్తగా ఏం చేస్తాడు, ఏం చేశాడు, ఇప్పుడు చైతన్యం వచ్చింది అంటారు బాగా. ఇప్పుడు చైతన్యం వచ్చిందంట అని మీరు అంటున్నారు. కానీ అక్కడ ఏమి గ్రౌండ్ లో అది ఏమి కనిపించట్లేదు అంటమే. ఎందుకంటే వాళ్ళకి వేరే విధమైన ట్రాన్స్ఫర్ లేదు కాబట్టి. ఏమండి, పోనీ మీరు అన్నట్టుగానే తగ్గిద్దాం, మీరు అన్నదే తగ్గిద్దాం. పోనీ ఇది చూద్దాం, ఏముంది, ఏం చెప్పగలం. మీద అన్నదే తగ్గిద్దాం. 3A వేద్దాం. ఇక్కడ 3 అయితే 17.5 వేద్దాం. ఓకే, ఏమండి. ఇకపోతే రాజులు, కాపులు, కమ్మలు 7.5% ఉన్నారు. వాళ్ళు 8% ఉన్నారు. ఇంకా 7.5 ఇంకెంత అయింది ఇక్కడ. వాళ్ళు 35 అయితే ఇంకో 7% ఉన్నారు. ఈ 7% ఎవరు? బ్రాహ్మిన్స్, వైశ్యాసు, రాజులు, వెలమాసు 7% ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళు 70% వేశారు. కానీ ఇప్పుడు మీరు ఎంత వేస్తారని అనుకుంటున్నారు? అదర్ ఎఫ్సీస్ మీరు చెప్పండి. వాళ్ళు ఎంత ఉన్నారు సార్? ఓన్లీ 7%. ముగ్గురు అదర్ ఎఫ్సీస్, బ్రాహ్మణు, వైశ్యాసు, రాజు, అండ్ అదే ఇది 3, ఇది 2, ఇది 1, వెలమ. ఓకే, ఈ వెలమ 1. ఈ వెలమ ఎట్టేస్తారు, రాజులు ఎట్టేస్తారు, వైశాఖ పోనీ అంతా పోనీ 7 మొత్తం 3, 2, 5, 7 70% తీసుకుందాం. ఈ 7లో వైఎస్ఆర్కి ఎంత వేస్తారని అనుకుంటున్నారు మీరు? సాంప్రదాయం మినిమం ఒక 3% వైసీపీకి వేస్తారు అనుకుంటున్నా. సరే, 3 ఇటు వేస్తారు, 4 అటు వేస్తారు అన్న, అంతే కదా. మరి పెద్ద నెగ్లిజిబుల్ అది. ఇంక ఇవన్నీ అయిపోయినాయి. ఎక్కడికి వచ్చింది? 30, 37, 38, 58, 65 అయింది. ఇప్పుడు బీసీ వరకు వస్తే 35% ఉన్నారు. 35. ఇందులో ఇప్పుడు ఇంతకు ముందు 40%, 30% వైఎస్ఆర్కి ఉండి ఎన్డీఏకి 70% ఇచ్చారు. అందుకే ఆ 39 రీచ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళని కవర్ చేయాలని గత 5 years నుంచి కూడా ఆయన బీసీ ఓటు బ్యాంక్నే మనకు మేజర్ రావాలనే ట్రాన్స్ఫర్. ఈ ఫార్వర్డ్ కాస్ట్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక తగ్గిపోయినా, జనసేన కలిసి కాపులు కలిసి చేసిన మనం బీసీని వాడుకోవాలి. అందుకోసమే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ 33 మంది మంత్రులు ఉంటే అందులో 18 మంత్రులు బీసీలకే ఇచ్చి, అలాగే 4 రాజ్యసభలు ఇచ్చి, ఎప్పుడు చర్చలు లేనట్టుగా 6 లోక్సభ ఇచ్చి, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయ్యే వాళ్ళలో కూడా 225 మంది ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు, అందులో 100 పీపుల్కి ఓన్లీ బీసీసీ ఇచ్చి వాళ్ళందరినీ ఆకట్టుకోవాలని చూస్తున్నాం. డెఫినెట్గా అది వర్కౌట్ అయింది ఆయనకి. ఆ విధంగానే చెప్పడం మామూలుగా కాదు, అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది, ఎక్కువ శాతం అనుకూలంగా ఉంది. అది నేను 70-30 అని అన్నగానే అట్లీస్ట్ 60-40 ఉంటుంది. డెఫినెట్గా 60% వైఎస్ఆర్కి ఉంటుంది, 40% ఎన్డీఏకి ఉంటుంది. పథకాల లబ్ధిదారులందరూ బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే బీసీస్, ఎస్సీస్ వన్ సైడ్ ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ వన్ సైడ్ ఉన్నట్టు. అప్పర్ మిడిల్ క్లాస్ కూడా మళ్ళీ 5% ఏమో ఎన్డీఏకి ఉంటే 6% ఏమో రెడ్డిస్ ఉన్నారు. మిగిలిన 29% లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. అందులో 70-30 ఉన్నారు.
సో అయ్యా నేను లీస్ట్ ఫిగర్ చేసుకుని వచ్చాను మీకు. ఇప్పుడు 35 ఎంత ఇస్తారు సార్? 35లో మనం వచ్చిందంటే 35లో 21 ఇటు వస్తుంది, ఏది 60% అనుకుంటే. సో ఇటేమో ఎంత వస్తుంది, 14 వస్తుంది. సో ఈ రెండు చూద్దాం, 14 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చూద్దాం ఎంత అవుతుందో. ఇందులో ఒక 0.5 అలా పోతుంది, అంటే 13.5 వేస్తారా లేదంటే అక్కడ ఇక్కడ 20.5 పోనీ. సో ఇప్పుడు ఇది ఎంత అయిందో చూద్దాం. టోటల్ 18, 6, 24, 27, 30, 50.5 మళ్ళీ 50.5 వచ్చింది. అంటే ఇంత మీరు లీస్ట్ వేసుకున్నా 50.5 వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయనకి ఎంత 2.5 ఇది పోయింది. ఇక్కడ 6, 5, 11, 12, 7, 19, 10, 29, 4, 33, 4, 37, 10, 47. సో ఇక్కడ 47 వచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన 48 కంటే ఎక్కువే ఉన్నది. అయితే మీరు అనొచ్చు, ఇదంతా ఇలా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. అయితే దానికి నేను రీజన్ చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అపోజిషన్ పార్టీకి ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. ఓకే. సో మీరు అన్నాడు అపోజిషన్ పార్టీ అన్న తర్వాత ఏదో ఒకటి బ్లేమ్ చేస్తాను ఉంటారు నార్మల్గా. ఇది బ్లేమ్ చేయడానికి ఏముంది, ఈ స్కీమ్స్ అన్ని ఏం చేశాడు ఆయన ఇస్తానన్న నవరత్నాలన్నింటినీ ఫుల్ఫిల్ చేశాడు ఆయన. సో ఆ విధంగా అది క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఎవరితో సంబంధం లేకుండా అందరికీ సమంగా ఇచ్చాడు. అప్పుడు ఏమవుతున్నది, ఇంతకుముందు ఓటేసిన బీసీలు, తెలుగుదేశానికి వేసిన బీసీలు కానీ లేదా ముస్లిమ్స్ కానీ, ఓకే, వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్కి మొగ్గు చూపుతున్నారు. బీసీలు, ముస్లింలు అంటే ఇలా ఇందులోనే ఉంటారు, ఈ బీసీలోనే ఉంటారు ముస్లింలు కూడా. బట్ అయినా కానీ అందుకోసం వీళ్ళంతా ఇటు చూపుతున్నారు. ఓకే, క్రిస్టియన్స్ కూడా. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉంది, నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ మనం అంత వరకు బ్యాలెన్స్డ్ చేసినా కానీ వచ్చింది. సో అది పథకాలు తీసుకున్న వాళ్ళు సార్ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ఉంటారంటారా? వేయాలి. మీరు వేయకుండా అపోజిషన్ ఎందుకు వేయాలో మీరు చెప్పండి. వీళ్ళు చెప్తున్నారు ఎలక్షన్స్ కి ముందు పసుపు కుంకుమ అని చెప్పి ఒక పథకం ఇచ్చి అందరికి డబ్బులు వేశారు. లేదు కదా, లాస్ట్ టైం వేయలేదు కాబట్టి అందుకే ఆయన గవర్నమెంట్ రాలేదు. ఇక్కడ కూడా పథకాలు మాత్రమే ఓట్లు కురిపిస్తాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ 100% ఓటు వేస్తారు అని అనుకోలేం కదా ఇక్కడ కూడా అని చెప్తున్నారు. మరి అప్పుడు ఆయన నమ్మలేదు, ఆయన వేయలేదు కదా. వేసినా కానీ ఆయన మీద నమ్మకం లేదు. చివరిలో ఒక రోజులు వచ్చేసాడు. ఈయన ప్రజల నమ్మకం కలిగించాడు. ఈయన 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ కల్పించారు. ఇంకేంటంటే డెవలప్మెంట్ అసలు జరగకపోవడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు స్కూల్స్ ప్రపంచంలో అంటే ఇండియాలో ఎక్కడా లేనట్టుగా అభివృద్ధి చేశాడు ఆయన గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి వాళ్ళకి. దాన్ని కూడా నెగిటివ్గా మళ్ళీ అపోజిషన్ చేశారు. అదొక డ్రాబ్యాక్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ పిల్లల్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ గవర్నమెంట్ స్కూల్లో అపోజ్ చేస్తే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అరే మా లోవర్ గ్రౌండ్లో మేము ఇంకా ఎదగకూడదని అనుకుంటున్నారని నెగిటివ్ ఫీలింగ్. అలాంటి తప్పు పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి అపోజిషన్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రతిపక్షం క్వశ్చన్ చేయొచ్చు, ఎప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేసిన పాయింట్లు ఏంటి, ఒకటి స్కూల్స్ గురించి చేశారు. పెద్ద వాళ్ళే మేధావులే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడిన కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదివిస్తున్నారు. సో అది నెగిటివ్ ఎఫెక్టేగా. రెండు, ఇంకోటి వాలంటీర్స్ని పెట్టారు ఆయన. ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం కొత్తగా మారింది, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మొదలెట్టాలి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఉద్యోగాలు అసలు ఇవ్వనే లేదంటే ఎవరు 5 ఏళ్లలో ఎవరు చెప్పారు? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన, కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. అదే అంటుండదు, దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. అంతకుముందు 30,000 34,000 ఇచ్చాడు ఆయన. టీచర్ పోస్టులు లేవు, అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఉన్నాయి, కనీసం భర్తీ లేదు. అన్ని భర్తీ చేశారు. మెడికల్ స్టాఫ్, ఎమర్జెన్సీ స్టాఫ్ అందరినీ భర్తీ చేశాడు. అదర్ దాన్ దట్ చాలా మంది బాగా వ్యతిరేకంగా ఉన్నారంట సార్. ఉద్యోగస్తులు కొంత సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. అసలు వచ్చిన అదే మీరు అన్నది కరెక్ట్. మీకు ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నది. ఎందుకు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఎప్పుడు గవర్నమెంట్ కి ఎప్పుడు ఉద్యోగస్తులు వ్యతిరేకంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏ గవర్నమెంట్ గానే ఉంటారు, వైఎస్ఆర్ టైంలో కానీ ఎవరిగానే ఉంటారు. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 lakhs ఎంతమంది ఉన్నారు అంతే. 7 lakhs వేసారు కదా, అందులో 70% వేస్తారు. ఇప్పుడు ఇట్లా అంటే ఒక 5 లక్షలు ఇట్లా ప్రతి వర్గంలో అసంతృప్తి ఉంటే అదే కొంచెం పెరుగుతూ పోదు కదా. అవును, ప్రతి వర్గంలో ఎక్కడున్నారు? ప్రతి వర్గంలో లేరు కదా. బీసీస్, ఎస్సీస్ అందరూ ఇటే ఉన్నారు. మేజర్ పార్టీ వాళ్ళే. బీసీసీ, ఎస్సీస్ ఇటే ఉన్నారు. మేజర్ పర్సెంటేజ్ వాళ్ళు వ్యతిరేక. బీసీసీలో లేదు వ్యతిరేకత, ఎస్సీస్లో లేదు వ్యతిరేకత గవర్నమెంట్కి. ఓకే.
సో డెఫినెట్ గా ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉంది ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు 1% ఉంటారు. ఇకపోతే ఏదో ఏదో అదే వ్యతిరేకత ఉందని అన్నారు. సో మేజర్ ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్, ఏ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్, మెడికల్, హెల్త్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఓకే ఒప్పుకుంటాను, తర్వాత డెవలప్మెంట్, ఇలా అంటే కొంతమంది అంటే అక్కడ కూడా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే డబ్బులు ఇస్తున్నారు కానీ చాలా వరకు మళ్ళీ అసలు యాక్చువల్గా మన డబ్బులే మనకి ఇస్తున్నారు, తర్వాత ఇచ్చేది తక్కువ, మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకునేది ఎక్కువ. నిత్యావసరాలు పెరిగిపోయినాయని ఒకటి చెప్తున్నారు, పప్పులు ఉప్పులు రేట్లు అన్ని పెరిగిపోయినాయని చెప్తున్నారు. పప్పులు ఉప్పులు రేట్లు నిత్యావసరాలు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏముండవు, దాంతో పాటు జనరల్ గా పెరుగుతూ ఉంటాయి. పైగా ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చారో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. కరెంటు బిల్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేశారు, అంత ఇష్టం వచ్చినట్టు జనరల్ గా పెరిగింది. చెత్త మీద ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్పింది, చెత్త మీద కూడా పన్ను చెత్త మీద అంటే క్లీన్ చేయాలి. 100 రూపాయలు జేబులో పెడితే 150 రూపాయలు మనకు తెలియకుండా తీసుకున్నాడని చెప్పి అదే విమర్శ, మరి పొలిటికల్ విమర్శ. ఈ వ్యతిరేకత అంతా ఎంతమందికి ఉంటుంది అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సెంటేజ్ పీపుల్ ఉంటది, కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనం క్లీన్ చేయకపోతే మన డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు. అవన్నీ మేజర్ పాయింట్స్ కాదు. మేజర్ పాయింట్స్ వాళ్ళకి ఇమీడియట్ నెసెసిటీస్ ఏంటి, తిండి గుడ్డ, వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం. వెల్ఫేర్ స్కీమ్లలో డెవలప్డ్ కంట్రీస్లో వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం. దాని తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ నెసెసిటీస్ ఏంటంటే డెవలప్మెంట్ అవి. సో ఆయన వరుసగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వస్తున్నాడు. సో నమ్మకాన్ని కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా, రాజధాని లేదని చెప్పడం కానీ, పోలవరం నిర్మాణం లేదని కానీ, కొత్త పరిశ్రమలు రావడం విషయం కానీ, అసలు ఇవేమి పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ మరింత పేదగా మారిపోయింది. స్టేట్ వైడ్ ఇష్యూస్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితుందా? ఓకే, మీరు చెప్పింది కరెక్టే, మీరు ఒప్పుకుంటాను నేను. రాజధాని ఎందుకు లేదు చెప్పండి, మీరు చెప్పండి. రాజధాని ఎందుకు లేదు? రాజధాని అనేది ఒక సింగపూర్ అనుకో, ఒక దుబాయ్ అనుకో, లేకపోతే ఒక అమెరికా అనుకో, నేను ఒక రాజధానిని ఒక 10 లక్షల కోట్లతో పెట్టి కట్టేస్తాను, డబ్బులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బైపర్కేషన్ అయిపోయిన స్టేట్కి, డబ్బులు లేని స్టేట్కి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? ఇంకా రాజధాని అంటే ఇంకా వేల కోట్లు కావాలి, లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, బడ్డెన్ ఎక్కువైపోతుంది. సార్ దాని ఏంటి, అది కరెక్ట్ పాయింట్ కాదు అసలు. అందుకోసం ఉన్న సిటీని డెవలప్ చేసుకోవాలి. వైజాగ్ కరెక్టే చెప్పాలంటే, ఉన్న సిటీ పెద్ద సిటీ, అదే అన్ని వనరులు ఉన్నాయి, ఏదో మెట్రో ఎత్తే సరిపోతుంది, దానికి 10,000 కోట్లు 20,000 కోట్లతో అయిపోయి సరిపోతుంది. కొత్త రాజధాని నిర్మించే, ఇప్పుడు ప్రపంచంలో రాజధానులు ఎప్పుడు సెంటర్లో ఉండాలని ఏమీ లేదు. శ్రీకాకుళం కూడా, వైజాగ్ కూడా, హైదరాబాద్ ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదంటారు. అసలు మీరు ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళారా? పోలా. మరి నేనే వెళ్ళలేదు సెక్రటేరియట్కి. అందుచేత కన్సిడర్ చేసేది. ఇంకోటి, తర్వాత అమరావతిని కట్టాలని అనుకున్నారు. ఫెర్టైల్ ల్యాండ్స్ ని 33,000 ఎకరాలు దేనికి, ఏం చేద్దామని. ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవాలి. అవును, అంతర్జాతీయ స్థాయిలో కదా, అది అలా అనిపించలేదు. అంతర్జాతీయ తీసుకురావాలంటే లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే దాన్ని అదేదో బూచి చూపెట్టి ఏదో రియల్ ఎస్టేట్ చేద్దారనే భ్రమ వచ్చేసింది. అందుకే అమరావతిలో చేసినా కూడా గుంటూరు జిల్లాలో, కృష్ణా గుంటూరు రాజధాని జిల్లాలు మెయిన్ కాబట్టి, సో అక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ స్థానాలు అక్కడ కొట్టేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. అదే ముందులో అలాగే అనుకున్నారు, కానీ అది ఒక్కడే ఓన్లీ ఆ మంగళగిరి ఏరియా గారే మాకు వస్తే బాగుండు, అది డెవలప్ అవుతుంది. మంగళగిరి కాదు, కృష్ణా గుంటూరు 2 జిల్లాల ప్రజలు కూడా ఎన్డీఏకి బాగా సపోర్ట్ చేశారని నాకు తెలిసి ఎంత లేదు. ఓన్లీ ఈస్ట్ గోదావరిలోనే కనిపిస్తుంది ఎక్కువ, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. అలాంటప్పుడు రాజధాని గురించి మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా యాజిటేషన్ రావాలి కదా. ఇప్పుడు వైజాగ్ నాకు వస్తుందంటే వైజాగ్ నాకు ఎందుకు వద్దని అనుకుంటాడు? వైజాగ్ వద్దని అనుకోడు కదా. ఓన్లీ మరి వైజాగ్ లో ఉండిపోతానని చెప్పేసి చాలా సందర్భాలు, ఈ దసరాకు వస్తాను, ఈ సంక్రాంతికి వస్తానని చెప్పి ప్రకటనలు చేసి వైజాగ్ లో ఎందుకు పరిపాలన స్టార్ట్ చేయలేదు ఒక అవును మీరు ఉందంట. అవును, ఆయన వెళ్తానంటుంటే ఆయన వెళ్ళడం కూడా కోర్టు లాప్ని, అది ఎప్పుడు వెళ్ళిపోను కదా ఆయన, కోర్టు లాప్ని. ఓకే, లీగల్ ఇష్యూస్. అసలు ఒక చీఫ్ మినిస్టర్ ఆయన పవర్స్ ఉంటాయి, కోర్టులో ఆపడానికి ఉండదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 9వ తారీఖు విశాఖలో. అవును, ఇప్పుడు ఆయన బలవంతుడు అవుతాడు, డెఫినెట్ గా దాన్ని మార్చేస్తాడు ఆయన వస్తే కనుక. సో అది నాకు తెలిసి అయితే అమరావతి అంత ఫీజిబుల్ కాదు. ఫీజిబుల్ కాదు అంటే అది డెవలప్ అవ్వదు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. డెఫినెట్ గా వైసీపీకి అనుకూలంగా ఉందంటారు. వైసీపీకి అనుకూలంగానే ఉన్నది. ఏ విధంగా చూసినా ఈ మెయిన్ ఏంటంటే 65% ఆఫ్ SC/BCలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఓకే, అంటే 65 అంటే రెడ్డి 6% కలిపితే 65, 35% ఎన్డీఏకి మొగ్గు చూపుతున్నారు. ఓకే,
సో అప్పుడు మీకు 35లో అటు 40-60 అటు వేసుకుని ఇటు 40-60 ఇటు వేసుకుంటే 65 ఉన్న వాళ్ళకే కదా ఎక్కువ మెజారిటీ సార్, వచ్చేది. ఇప్పుడు మళ్ళీ 50.5% వస్తుంది వైసీపీకి అన్నారు. ఆ. సీట్లు ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం సీట్లు ఎన్ని వచ్చే అవకాశం? అదే అంటే ఇప్పుడు ఈ 50.5 వస్తే 150 వచ్చేయాలి, కానీ 150 రాకపోవచ్చు 50.5 వస్తే. ఎందుకంటే ప్రతి చోట ఏమవుతుందంటే ఈ టఫ్ సిచ్యువేషన్ వల్ల తక్కువ మెజారిటీతో ఓడిపోయి తక్కువ మెజారిటీకి వెళ్ళిపోయి ఉంటారు. నా ఉద్దేశంతో గవర్నమెంట్ 100 నుంచి 110 ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. మేబీ ఈ పర్సెంటేజ్ కానీ ఈ పర్సెంటేజ్ కూడా పెరిగితే ఆయన అనేదో ఆయన మరి అనాలిసిస్ ఆయనకు ఉందంట 150 వచ్చేసినా ఆశ్చర్యపోయినా అవసరం లేదు. గతంలో 50.5 వచ్చినట్టు. అవును 50.5 150 వచ్చినాయి. 150 వచ్చింది. ఓకే. ఇప్పుడు కూడా 50.5 వచ్చినా 110 వస్తాయా? 110 అని కాదు, 130 120 అది చెప్పలేము. సపోజ్ 49 వచ్చింది అనుకోండి, ఇది 49 వచ్చింది, 48 వస్తే చాలు, అదే మేజర్ డిఫరెన్స్. అవును. ఇప్పుడు తెలంగాణలో అంతే కదా, 1.8% తో గవర్నమెంట్ అంతే. అది. అయితే నేనేమంటాను, మీరు అనొచ్చు క్వశ్చన్, ఇది ఎక్కడ రావచ్చు కదా, అది ఎక్కడ వస్తుంది, మనం మినిమం వేసుకుంటూ వచ్చాం. అవును. ఏంటి ఎందుకు అటువైపు అవకాశం లేదంటే, ఇది పెరగాలి అంటే కనుక ఇంకా ఇంకా పర్సంటేజ్ అటు పోవాలి. ఏది బీసీలు ఎస్సీలు ఆయనకి వెయ్యాలి. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక 20 అని, నేను 18 వేసాను. అవును. అలాగే కాపులు మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళే, బీసీలు కాపులు, ఎస్సీలు బీసీలు కాపులు, మిగిలిన వాళ్ళు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో ఈ కాపుల పర్సంటేజ్ ఇక్కడ, ఈ కాపుల పర్సంటేజ్ ఐ డోంట్ థింక్ 3% ఉంటుందని అనుకోను నేను. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటే ఇంకా ఇది పెరుగుతుంది ఖచ్చితంగా. సో అది ఎక్కువ ఉండి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే 1% అటు ఇటు టాలీ అయితే 53 వచ్చినా ఆశ్చర్యపోవాలి. రైట్. ఇది ఎన్ఆర్ఐ రామ్ గారి విశ్లేషణ. డెఫినెట్ మళ్ళా లెక్కర్ అన్నారు, వాళ్ళు ఎంతమంది 10% తాగుతారు, 10% తాగుతారు. అలాగే మనం తాగే వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇండియాకి 10% అంటే 30 లక్షల మంది, 30 లక్షల మంది వేయరు, ఎందుకు వేస్తారు? అలా ఇంట్లో లేడీస్ ఊరుగారు కదా, లేడీస్ మీద డిపెండ్ అంటారు, వాళ్ళు ఏమో మంచి చూద్దాం. జూన్ 4 తారీఖు ఫలితాలు రాబోతున్నాయి. సో ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. 50.5%తో మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైసీపీ అంటున్నారు. సో 4 తర్వాత మీ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.